అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని అంబాభవానీ నగర్లో ఉన్నటువంటి శ్రీ అంబాభవానీ దేవాలయాన్ని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఆలయ సకులసాలి సమాజ సభ్యులు ఘనంగా ఆహ్వానం పలికారు. దేవాలయంలో జరుగుతున్నటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణానంతరం అర్చకులు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రవీంద్రారెడ్డి, సకులసాలి సమాజ సభ్యులు, మహిళా మండలి వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసుకోండి. పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః పార్వతీపతయే. శతమజ్జగం హిరణ్మయీం పూత బ్రహ్మ పుణీమహే ఇంద్రస్తో నీతా సహవా పురంతో సోమశ్రవణశ్చమిశ్ర యమో రాజామనాభిః జాతవేదా మూర్జయంత్యా పురంతో. నమః పార్వతీపతయే. స్వామి, మాను మా కుటుంబము చల్లగా ఉండేటట్టు మీకు ఏమైనా కోరికలు ఉంటే కనుక శతమానం భవతి సంవత్సరాయుష్యేంద్రియే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. సంపూర్ణ ఆయుష్ప్రాప్తిరస్తు. శ్రీశైలమల్లికార్జున స్వామి కరుణాకటాక్షప్రసాద సిద్ధిరస్తు. మధ్యవేకండ స్వామి దేవతా కరుణాకటాక్షప్రసాద సిద్ధిరస్తు. శతం చైవం శరథో వర్ధయంతి ఇత్యాపి జగవో భవతి. శతమితి శతం దీర్ఘమాయుః మరుదః ఏన వర్ధయంతి శతమేనమేవ భవతి. శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఆ భక్తాధ్యక్షులందరూ కూడా ఎవరి సీట్లో ఇంకా కార్యక్రమం ఉంది. దయచేసి ఎవరి స్థానాలలో చెప్పాల్సి వస్తాం. మనము ఈ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఏ ఊర్లు ఉన్నాయి సార్? తాలూకాలు వగేరా 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 14 ఉన్నాయి. అదే క్లైమేట్ అంతా అదే కదా. మరి మనకన్నా బాగుండే తాలూకా ఉందా? మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఏమనుకోద్దాడు దయచేసి. ఈ ఊర్లో, ఈ తాడిపత్రిలో ఈ ప్రభావం ఎక్కువ ఉంది. మనకు హంపీలో, ఆ కాలంలో హంపీలో రాజ్యం వెళ్ళారు ఎవరు? శ్రీకృష్ణదేవ్. అక్కడ కట్టారు గుళ్ళు. ఎందుకంటే మేము చదువుకున్న బుక్కుల్లో ఏముందంటే ఆ ప్రభావంలో కుందేళ్ళు కుక్కలను తరిమినాయనే. ఏడన్నా కుందేళ్ళు కుక్కలు తరుగుతాయా? కానీ ఆ స్థల ప్రభావం. అలానే 218 కిలోమీటర్ల నుంచి తాడిపత్రి ఇక్కడ 2 గుళ్ళు వెలిసినాయి. ఎవరు కట్టినారు? వాళ్ళ సంతతి. ఇప్పటికి 620 సంవత్సరాలు అవి కట్టి. దేవుడు ఇచ్చిన వరం. మీరందరూ తాడిపత్రిలో పుట్టినోళ్ళు, మీరు చెప్పారు కూడా చెప్పాల్సి వస్తుంది. కరెక్ట్.
ఈ ఊర్లో ఏమున్నాయి మనకు ముందు? బండల పాలిష్. మీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలుసు. రా మెటీరియల్ ఎక్కడుంది? కర్నూలు డిస్ట్రిక్ట్. సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయి? తాడిపత్రి కడప డిస్ట్రిక్ట్ లో లేవు. అవి వేరే, మనవి వేరే. రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. నిజంగా అవి లేకపోతే ఏంటి మనం? చెప్పండి. జీరో. దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు. 3000 లారీలు ఉన్నాయి, 5 మంది ఉంటారు, 2 క్లీనర్, 2 డ్రైవర్లు, ఒక ఓనర్. దానికి డీజిల్ పోసేదానికి దానికి మళ్ళీ పోయి వాడు కడపలోనో ఏడో చేస్తాడు. స్టీల్ ప్లాంట్ వచ్చినాయి. స్టీల్ ప్లాంట్ కావాల్సిన రా మెటీరియల్ ఇంత కూడా లేదు. లాస్ట్కు దానికి నీళ్లు కావాలంటే కడప డిస్టిక్లో వచ్చేస్తాయి. దాని మెటీరియల్ వచ్చి బల్లార్ నుంచి వస్తుంది. బొగ్గు వచ్చి ఇండోనేషియా నుంచి వస్తుంది. మరి అల్ల ప్రభావం. మీరందరూ పుణ్యాత్తులు, దయచేసి చెప్తాను, ఎవరు తాడిపత్రిలో పుట్టింటే వాళ్ళ పుణ్యాత్తులో మాకు కోడళ్ళు వచ్చిన మీరు కూడా పుణ్యాత్తులు. లేకపోతే ఆడ ఇచ్చేది పొరపడను, అది మీరు కూడా ముక్కోండి. కానీ అంత బాగానే ఉంది. కానీ నిన్న తిన్నాలో చేసినాం. అసలు డ్రెస్సులు చూస్తుంటే కింద పడి ఎవరు ఇచ్చినారు? అది బాగా తింట్రీ, బాగా ముక్కుంట్రీ, దొన్ని ఏం చేస్త్రీ, అయిపోతుంది అంటే పడేసి. ఒక్కరు ఎట్టున్నారు. నిన్నైతే చూస్తే డ్రెస్సులు మీరేమో బాగుండాల, మన ఊరు బాగుండకూడదా? ఆ పిల్లలకు చదువు చెప్పేద్దాం. నేను డిసిప్లిన్ నేర్పిండి. పొంగ పొంగ చదువులు ఉండవు. మీరు ఇంకోటి వాడు స్కూల్ పంపించిందంటే నువ్వు బాగా చదువుకోవాలప్పా, ఉద్యోగం చేయాల. వాడిని పిటినారు, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాల. నీకు చెప్తున్నా, మారు నాన్న, నువ్వేమన్నా చేయాలా? పోయే కొద్దీ మీరందరూ ఒక్క రూపాయి, ఒక్క డబ్బుని ఖర్చు పెట్టద్దండి. మీ ఇంటి ముందర కాలం ఇట్లానండి, మీ చెత్త బయటికి అయ్యిద్దండి, ఒక చెట్టు నాటండి. దానికి ఏమో లెక్క ఖర్చు అయిందా తల్లి? ఎందుకు చేయరు? ఎందుకు చేయరు? మీరేమో బ్రహ్మాండంగా ఉన్నారు, మీ పరిస్థితులు అవి ఉండాలి. అయ్యా నిజం ప్రమాణంగా దేవుని సాక్షి చెప్తున్నా, మా కసు నూకే వాడు పర్మనెంట్ వాడు ఎందుకు తల్లి జీవితము 1,20,000 ప్రమాణంగా. ఎందుకు తల్లి? నువ్వు చేస్తావా? నీ కొడుకు చేస్తాడా? జాగ్రత్త పడండి పిల్లలు. డిసిప్లిన్ నేర్పండి. దిస్ విల్ బి నంబర్ 1 తాలూకా. శివాలయం పడిపోతుంది. ఈడెవరో దాతలు కూర్చొని చేపించినారు. ఈ దాతలు లేకపోతే ఈరోజు ఫంక్షన్ లేదు. శివాలయం పడిపోతుంది, బాధ అవుతుంది. దాన్ని మళ్ళీ కట్టేయాలంటే 1,000 కోట్లు కట్టిలేరు. వెంకటేశ్వర స్వామి కూడా పడిపోతుంది. పడే ఎమ్మెల్యే పై కష్టపడితే ఇప్పుడు ఏదో పర్మిషన్ ఇచ్చినారు. నేను మన రోడ్ వేసి అబద్ధం కాదు. దయచేసి పొద్దునే లేస్తానే తాడిపత్రి నా ఊరు అనుకోండి, ఏమొద్దు. కొన్ని రోజులు ఏమవుతుంది, ఏం చేద్దామని. ఎందుకు ఈ ఊరిని 72 ఏళ్ళు నా ఊరు బాగుండాలని కోరిక. నాకేం లేదు కోరిక, ప్రమాణంగా లేదు. అందుకనే గట్టిగా ఉన్నాడు. నాకు కావాల్సింది హెల్త్. నాకుండే హెల్త్ చెప్తే మీరు నమ్మరు. కానీ నాకు ఒకటే కోరిక, మా వాళ్ళు నా ఊరు బాగుండాలని. చాలామంది అర్థం చేసుకోరు. నాకు అన్నీ ఉన్నాయి, నాకు లేనిది లేదు. కానీ ఊరు ప్రజలు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.